తారీఖున సార్వత్రిక సమ్మెను రక్షించాలి 10 గంటలను రక్షించాలి 10 గంటలను जिंदाबाद 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత చేయాలి. మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వరంగల్లో ఉన్నటువంటి బట్టల షాప్లో పనిచేస్తున్నటువంటి గుమాస్తాల ఆధ్వర్యంలో మేకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల కాలంలో కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా కాలరాసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఈరోజు 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి ఈరోజు పెట్టుబడిదారులకు యజమానులకు అనుకూలంగా చట్టాలు తయారు చేస్తూ ఉంది. పోరాడి సాధించుకున్నటువంటి బోనస్, ఈఎస్ఐ, పిఎఫ్, 8 గంటల పని దినాలు, పని భద్రత అన్నింటినీ కూడా తీసేసి ఈరోజు యాజమానులకు అనుకూలంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవేళ సంఘాలు పెట్టుకోవద్దు, సంఘాలు పెట్టినా కూడా జీతం పెంచమని అడగొద్దు, ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి నిబంధనలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి మొత్తం ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. అదేవిధంగా గుమాస్తాలకు ఉన్నటువంటి కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు పెంచాలని పెద్ద ఎత్తున మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతూ ఉంది. ఆ సమ్మెలో వరంగల్ నగరంలో ఉన్నటువంటి వివిధ షాపులలో పనిచేస్తున్నటువంటి గుమాస్తా కార్మికులందరూ కూడా మే 20 తారీఖున పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా ఉన్నటువంటి హక్కులను రక్షించి 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 29 కార్మిక చట్టాలను ఉంచాలని, అదేవిధంగా ఈరోజు రాబోయే రోజులలో కార్మికులకు కనీసం పని భద్రత లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, తర్వాత జీతం పెంచమంటే యాజమానులు పెంచడం లేదు. మీరు హక్కులను తీసేస్తే రేపు కార్మికులందరినీ కూడా యాజమానులను పని ఉన్నప్పుడు చేయించుకొని మళ్ళీ వెట్టి చాకరీ చేయించుకొని మళ్ళీ బయటికి పంపేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను అట్లే ఉంచాలి, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. లేకుంటే మే 20 తారీఖు పెద్ద మొత్తంన ఈ వరంగల్ నగరంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా సమ్మెలో పాల్గొతూ ఉన్నదని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు